హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్మీ P3 సిరీస్ నుంచి లేటెస్ట్గా రియల్మీ P3 లైట్ 5G ఈ మొబైల్ అయితే వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కాబోతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే ఇది మనకి జస్ట్ 10,000కి రాబోతుంది అనమాట. 10,000 కంటే నాకు తెలిసి 10,000కి అయితే లాంచ్ అవ్వదు. ఒక 1000 అయితే ఇటు అటో మేబీ లాంచ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఇంకా మీరు ఏమన్నా బ్యాంక్ ఆఫర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా యాడ్ చేస్తే ఒక 1000 వరకు అయితే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అంటే మనకి 10,000కి ఇందులో వర్త్ అయిన ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయంటే చాలా వర్త్ అయిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ మొబైల్ కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఏ మొబైల్ గురించైనా మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనము హైలైట్స్ అయితే తెలుసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. మిటిగేట్ సపోర్ట్ ఉందన్నమాట. MIL STD 8H సర్టిఫైడ్ పొందిందని చెప్పొచ్చు. ఇది IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ చూస్తే మనకి ఇక్కడ డ్యూరబిలిటీలో కొంచెం బెటర్గా ఫోకస్ చేశారనేది అనిపించింది అనమాట. ఇంకా మనకి ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్ ఉన్నాయని చెప్పొచ్చు. లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి. ఫీచర్స్ పరంగా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకు అప్ టు 300% వరకు వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అమ్మో, 300% అంటే ఇంకా వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ లౌడ్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇది సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన డ్యూరబిలిటీ. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మంచి వాటర్ రేటింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అంటే మనం 10,000 లోపల ఇలాంటి వాటర్ రేటింగ్ పాయింట్ అయితే ఎక్కడో చూస్తున్నాం. ఇందులో మనకి రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉందన్నమాట. ఇందులో మనకి మిలిటరీ గేట్ సపోర్ట్ ఉందన్నమాట. ML STD షాక్ రిజిస్టర్ సపోర్ట్ ఉందని చెప్పచ్చు. మనకి ఈ మిలిటరీ గేట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏమంటే మనకి ఇది అప్ టు 2 మీటర్స్ నుంచి మొబైల్ కింద పడిపోయినా కానీ పెద్దగా డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ మిటిగేట్ సపోర్ట్ ఉంది కాబట్టి అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. డ్యూరబిలిటీ బేస్మెంట్లో ఈ 7.94 mm థిక్నెస్ ఉంది అనమాట. థిక్నెస్ కూడా కొంచెం తక్కువైందని చెప్పొచ్చు. మరి అంత ఎక్కువ అయితే లేదు. థిక్నెస్ మీడియం అని చెప్పొచ్చు. వెయిట్ విషయానికి వద్దాం. 187 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. డిస్ప్లే 67 ఇంచెస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ 625 nits వరకు పీప్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకి బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనుకోవచ్చు. మినిమం ఇక్కడ 1000 nits అని ఇచ్చింటే కొంచెం బాగుండేది. మనకి ఎలవన్ సపోర్ట్ ఉంది. అంటే మనం OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ HDL చూసుకోవచ్చు. ఫుల్ HDL సపోర్ట్ చేయదు. ఐ ప్రొటెక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి బెడ్ టైమ్ మోడ్ కూడా ఉందన్నమాట. ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట. నార్మల్ యూస్కి అలాగే జనరల్ యూస్కి డే టు డే పర్పస్కి మీకు ఈ డిస్ప్లే అయితే కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 6300 ప్రాసెస్ మీద రాబోతుంది. ఇది 6 బిల్డ్ ప్రాసెసర్. మనకి ఇక్కడ 50% వరకు GPU అయితే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే GPU పర్ఫార్మెన్స్ ఏముండదు అనమాట, గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే మనం మేజర్గా సినిమా చూస్తున్నాం కదా, ఆ సినిమా చూసేటప్పుడు ప్లస్ మనం గేమింగ్ ఆడుతుంటాం కదా, గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేయడం విషయంలో ఈ GPU అనేది 50% పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకి అప్ టు 18 GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనకి AI స్మార్ట్ సిగ్నల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనకి సిగ్నల్ రాన్ ప్లేస్లో కూడా ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, AI క్లియర్ ఫేస్, అలాగే అయితే AI స్మార్ట్ లూప్ అనమాట. యాక్చువల్గా AI స్మార్ట్ లూప్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎవరికైనా ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ సెండ్ చేయాలంటే షార్ట్ కట్లో మనము సెండ్ చేస్తాను. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే రియల్మీ UI 6.0 రాబోతుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 30 MP ఇచ్చారనమాట. 30 MP అంటే మరీ దారుణం. మినిమం ఇక్కడ 50 MP ఇస్తారు అనుకున్నాను, బట్ స్టిల్. కాకపోతే మనకి ఇది AI కెమెరాతో రాబోతుంది అనమాట. అంటే మనకి ఏ కెమెరా వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనం ఫోటో తీసేటప్పుడు AI అయితే ఇంక్లూడ్ ఉంటుంది. కాబట్టి మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సెకండ్ కెమెరా అయితే మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 8 MP ఇచ్చారు. 8 MP అంటే స్టిల్ అని చెప్పవచ్చు. మరి మీరు ఫ్రంట్ ఫొటోస్ హైలోస్ అని ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు. సో జస్ట్ డీసెంట్ ఫొటోస్ వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరా నుంచి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. ప్లస్ 45 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ 5 watts వరకు అయితే రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కానీ మనకి 4 years వరకు అయితే బ్యాటరీ హెల్త్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. 4 years వస్తే ఇంకా అంతకంటే మంచి ప్లస్ పాయింట్ ఏముంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ అయితే కవర్ చేస్తామని చెప్పొచ్చు. 10,000 లోపల మొబైల్కి ఇలాంటి ఫీచర్స్ మ్యాక్సిమం చూస్తున్నాం. ఒకవేళ మీరు చూసింటే కామెంట్ చేయండి, నేనైతే చూడలేదు. కాబట్టి 10,000కి నాకు ఈ మొబైల్ ఓకే అని చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. లాస్ట్ వరకు మన వీడియోని వాచ్ చేసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.